ఇప్పుడు బేబీ ఎలా ఉంటుంది అన్నది పీడియాట్రిషియన్ చెప్తారు బయటికి వచ్చినాక. మాకు ఎట్లా తెలుస్తుంది? హార్ట్ బీట్ కంటిన్యూస్గా త్రూ అవుట్ లేబర్ కూడా హార్ట్ బీట్ని మానిటర్ చేస్తుంటాం. హార్ట్ బీట్ అన్నిటినీ కంపల్సరీగా ప్రతి బేబీ బాగుంటుంది అన్నది ఎలా చెప్తాం? ప్రొలాంగ్ లేబర్స్ కొన్ని 18 గంటలు 24 గంటలు డెలివరీ అవుతాయి. అట్లాంటి వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళు ముక్కలేరు. ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఎఫర్ట్ పెట్టనప్పుడు మేము ఎంత ట్రై చేసినా అవ్వదు. అప్పుడు బేబీ బయటకు వచ్చినాక బ్రీతింగ్ సరిగ్గా చేయలేదు. సో లోపల ఉన్న బేబీ బయటకు వచ్చినాక బ్రీతింగ్ సరిగ్గా చేస్తుందా లేదా అన్నది వీ కెనాట్ టెల్. హార్ట్ బీట్ వరకు వి విల్ సీ. సో అట్లాంటి పక్షాన ఏమంటారంటే మీరు ముందే చెప్పింటే మేము సెక్షన్ మాకు హౌ విల్ వీ నో? సో ప్రెషర్ ఆన్ ద డాక్టర్స్ ఆర్ ఆల్సో అది కూడా బిల్డప్ అవుతుంది. సో పేషెంట్స్ అట్లా ఉంటారు. మంచిగా అయితే నువ్వు దేవుడు అంటారు, కొంచెం అటు ఇటు అయిందంటే అటు ఇటు ఇన్ ద సెన్స్ ఇప్పుడు బేబీకి ఏమైనా ఐసీయూ మీరు ఎందుకు చెప్పలేదు? మీకు తెలుసు మాకు ఎంత ప్రెస్ చేసావు అంటే మీ బేబీ మీకు ఎంత ప్రెస్ చేసో మీరు నమ్మి నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు కూడా అంతే ఉంటుంది, అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో డాక్టర్ని నమ్మి ఇప్పుడు ఎవ్వరు ఏ బేబీ ఇట్లా అవ్వాలని చెప్పి అనుకోరు కదా. మేము అంత కష్టపడి ఇప్పుడు నార్మల్ డెలివరీ చేయాలంటే 18 నుంచి అంటే 12 to 18 hours 12 నుంచి 18 గంటలు మేము పేషెంట్తో ఉండాలి. పేషెంట్ బేబీ బాగుందా లేదా అన్నది వాళ్ళకి ఎంత ఉంటుందో వాళ్ళకంటే మాకు ఇంకెక్కువ ఉంటుంది. అంత ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు బేబీ ఐసీయూకి ఇప్పుడు సిజేరియన్ చేస్తే బేబీ ఐసీయూకి వెళ్ళదని గ్యారంటీ ఎక్కడ లేదే. సిజేరియన్ చేసినా బేబీ ఐసీయూకి వెళ్ళొచ్చు, బేబీకి బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు. కాకపోతే ఆ టైంలో టక్మని ఒక మాట అంటారు, అది చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఇంత నేను ఎఫర్ట్ పెట్టి చేసినా వీళ్ళు టక్మని ఇలా అనేసారు. మీరు చెప్పుంటే మేము చేసింటాం, మీరే చేశారు. నార్మల్ సిజేరియన్ 1/2 అవర్లో అయిపోతుంది. నార్మల్ డెలివరీకి అన్ని గంటలు కష్టపడి నేను ఎందుకు చేయాలి? మీకోసమే కదా. మీరు ఫాస్ట్గా రికవర్ అవ్వాలి. మీ బేబీని మీరు తొందరగా దగ్గర తీసుకొని ఫీడింగ్ కానీ ఇవన్నీ ఈజీ ఉంటుందని చేస్తాం.